మానవుడు శాప విమోచనం కావాలి. ఒకవైపు గజేంద్రుడిని రక్షిస్తూనే ఈ వరదరాజస్వామి ఆ మొకరిని చక్రాన్ని ప్రయోగించి ముక్కలు చేయడం, సుదర్శన చక్రాన్ని ప్రయోగించేటటువంటి నేపథ్యం ఇక్కడ. మనలో ఉండేటటువంటి కోరికలు, సంసారం పట్ల మమకారం, ధనం, కీర్తి, కాంత, కనకాలు, ఈ అన్నింటి కారణం చేత ఈ లోకానికి మనం బంధింపబడి ఉన్నాం. ఈ బంధనాలు విడిచిపెట్టుకోవడమే మోక్షం. ముచిల్ మోక్షనే అన్న శబ్దానికి అర్థం అది. డబ్బు పైన వ్యామోహం, సంపాదన పైన వ్యామోహం, కీర్తికాంక్ష పైన వ్యామోహం, ఒకటి ఒకటి విడిచిపెట్టుకుంటూ ఉండాలి. అంత సులభంగా పోవివి. ఇవి పోవాలి అంటే విపరీతమైన విశేషమైన తపస్సు కావాలి. ఆ తపస్సుకు చేసే కారణం ఎవరు? శ్రీమన్నారాయణమూర్తే. స్వామి అనుగ్రహం లేకపోతే మనకు మోక్షం లభించదు. ముక్తినాథుని దర్శనం కావాలి. అది ఇక్కడ కంచి వరదాస్వామి వారి సన్నిధిలో మనం పొందగలుగుతాం. కనుకనే గజేంద్రుడు అంటే మనం, మొసలి అంటే సంసారం పైన మనలో ఉండేటటువంటి మమకారం. ఈ బంధనం నుంచి మనం విముక్తి పొందాలి అంటే ఆ పరంధాముడి పాదములు తప్ప అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, నీవు తప్ప నాకు మరో మార్గం లేదు అనేటట్లుగా మనం ఆ పరంధాముడిని దీర్ఘ శరణాగతి పొందడం. స్వామి నీవే, స్వామి నీవే అంటే చాలు రక్షిస్తాడుగా. అందుకే కూర్చుని ఉన్నాడు ఆయన. ఆయన పని ఏమిటి? ఎవరు నన్ను కాపాడమని కోరుతారో, ఎవరు నన్ను ఆశ్రయిస్తారో, ఎవరు నన్ను నా పేరు జపం చేస్తారో వాళ్ళని కాపాడడమే పనిగా ఉంది ఆయనకి.